ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. ప్రూవ్ చేయమని చెప్పండి. లిక్కర్ వాళ్ళు చనిపోయారని. సరే, లిక్కర్ వాళ్ళు చనిపోయారు అని అంటున్నారు కదా. ఇప్పుడు డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నటువంటి డిస్టిలరీస్ ఏవి ఉన్నాయో అవే సేమ్. ఇప్పుడు 2014 నుంచి 19 డిస్టిలరీస్కి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. అవే డిస్టిలరీస్ జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. ఇప్పుడు మళ్ళీ అవే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం వాళ్ళు. మరి ఏ డిస్టిలరీ మీద కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు? మళ్ళీ అవే ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? పార్టీ డిమాండ్ చేస్తుంది. అసలు కనిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? అసెంబ్లీకి వస్తున్నారా? ఇప్పుడు అసెంబ్లీ 11 మంది సరే మీరు అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెడితే 1.5 అవర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ, ప్రభుత్వాన్ని నిలదీయడం కానీ, అసలు ప్రభుత్వం ఎలా ఫెయిల్యూర్ అయింది, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి అనేది 1.5 అవర్ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అసెంబ్లీకి వెళ్తే ఒక ఎమ్మెల్యేగా చూస్తాము 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం ఏమన్నారు. 5 నిమిషాల్లో ఏం చెప్తారండి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదని క్వశ్చన్ చేసే వాళ్ళందరూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు రాకపోతే ఎందుకు అడగలేదు? ఆయన ఏదో జరిగిందని చెప్పేసి సృష్టించేసుకొని మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితే వస్తాను శపథం చేసి వెళ్ళిపోయారు. ఎందుకు ఎవరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేదు? అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏది చేస్తే అదే కరెక్ట్, జగన్ ఏది చేసినా తప్పు. ఈ ప్రాజెక్ట్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు జగన్ గారు క్లారిటీ ఇచ్చారు. ఈరోజు కోర్టులో కూడా పిటిషన్ వేశారు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకేంటి ప్రాబ్లం? ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యల గురించి ఎక్కువ మాట్లాడే అవకాశం వస్తుంది, ఈ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం వస్తుంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. ఈరోజు కోర్టులో పిటిషన్ ఉంది, మీరు దానికి ఆన్సర్ చెప్పండి. ఎందుకు కోర్టుకు ఆన్సర్ ఇవ్వట్లేదు? ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు? జగన్ రావట్లేదు అని అడుగుతున్నారు కానీ ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు? ప్రతిపక్ష హోదా తక్కువ సీట్స్ వచ్చినా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఉంది రాజకీయాల్లో. ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వరు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మాట్లాడకూడదు, పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు మాట్లాడకూడదు. గొంతు నొక్కకూడదు, గొంతు నొక్క. అవును, మాట్లాడిన వాళ్ళు అందరి మీద తప్పుడు కేసులు కదా, మాట్లాడిన వాళ్ళు అందరి మీద తప్పుడు కేసులు కదా. ఇప్పుడు పేరు నాని గారు పాపం ఏదో తప్పుడు కేసు పెట్టి పాపం వాళ్ళ వైఫ్ని కూడా స్టేషన్కి రప్పించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టినటువంటి సందర్భం. రాను అసలు కక్ష సాధింపు రాజకీయాలు అయిపోతున్నాయి. కుటుంబ తగాదలు, బుక్కులు రాసుకోవడం. అసలు ఇన్ని కోట్ల మంది నమ్మి మీకు ఓట్లు వేస్తున్నప్పుడు అసలు కుటుంబం కోసం బుక్కులు రాసుకుంటున్నాము, మీ మీద మేము కక్షలు తీసుకుంటాం, మేము వచ్చిన తర్వాత మీ మీద కక్షలు తీసుకుంటాం, రప్ప కోస్తాం. అసలు జనం చూస్తుంటే అసలు ఈలక మనం ఓట్లు వేస్తుంది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. వాస్తవంగా అనిపించట్లేదా మీకు? వాస్తవంగా ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి కొన్ని న్యూస్లు కొంచెం వింటుంటారు కదా, ఇప్పుడు ఖాళీగా ఉండి కొంచెం ఏమనిపిస్తుంది ఓవరాల్గా చూస్తున్నప్పుడు? ప్రజలు వీళ్ళకైనా ఓట్లు వేసింది వాళ్ళు అనుకుంటున్నారు మేము వెళ్ళినప్పుడు. మీకు అనిపించట్లేదా మాకా వీళ్ళు ఓట్లు వేసింది పాపం ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, ఇలానా మనం మాట్లాడాల్సింది, ఇలానా మనం ఉండాల్సింది, ఇదా రాజకీయం అంటే, ఇది కదా కోరుకుంటుంది అని అనిపించట్లేదా నిజంగా పరీక్షిత్ రాజు గారు? మీకు రెడ్ బుక్ రాజ్యాంగం అనుకొని ఫస్ట్ వచ్చి విధ్వంసంతో గవర్నమెంట్ని మొదలు పెడితే ఇంకేం గవర్నమెంట్ నడుస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పీస్ఫుల్ వాతావరణం, శాంతి భద్రతలు అంటే ప్రశాంతంగా ఉండేటట్టు సిగ్నల్ ఇవ్వాలి గవర్నమెంట్ అన్నది. ఒక ముఖ్యమంత్రి గారు వాళ్ళ అబ్బాయి ఒక మంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా ఆయనే లీడ్ చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అనుకొని. ఇది ప్రజల కోసం తెచ్చిన ప్రభుత్వం కాదు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ తల ఈగోలు తీర్చుకోవడానికి, వాళ్ళ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ఈ రాష్ట్రం ఒక వేదికగా వాళ్ళు ఇదొక బ్యాటిల్ గ్రౌండ్గా తయారు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? డిజిటల్ బుక్ అనేది ఏంటంటే, ఎవరైతే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టుకొని అన్యాయంగా ఎవరి మీదైతే తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపులు జరిగాయో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తామంటున్నారు. చట్టం ముందు నిలబెట్టి అది కూడా చట్టం ముందు నిలబెట్టి వాళ్ళకి శిక్ష పడేటట్టు చూస్తాము. దట్ ఈస్ డిజిటల్ బుక్. అంతేగాని మన ఈగోలు తీర్చుకొని ఎవరు పడితే వాళ్ళ మీద కక్షలు తీర్చుకోవడానికి డిజిటల్ బుక్ అని ఎక్కడ ఆయన అనట్లే. అక్కడే మిస్కన్సెప్షన్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది డిజిటల్ బుక్ అనేది ఏంటంటే, రెడ్ బుక్ రాజ్యాంగం అని పెట్టి పోలీసులను కూడాను వాళ్ళ సొంత మనుషులుగా వ్యవస్థగా మార్చుకొని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి, ఆ పిటి కేసులు పెట్టి 10 సార్లు తిప్పి రిమాండ్లని
మామూలు కేసులు 14 రోజులు రిమాండ్ అని జైల్లో పెట్టి హింసలు పెట్టి ఎక్కడో ఉన్న సోషల్ మీడియా ఎప్పుడో 4 సంవత్సరాల ముందు జరిగిన సోషల్ మీడియాకి ఈరోజు మా కురుపంలోనే ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక పోస్ట్కి మా జిల్లాలో మా నియోజకవర్గం కురుపం అంత మారుమూల దగ్గరికి అక్కడ కేసులు పెట్టడం ఏంటి, కంప్లైంట్లు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకో 4 సంవత్సరాల తర్వాత దానికి వాళ్ళు అనమాట ఈ స్టేషన్లు తెచ్చి ఇక్కడ తిప్పుకొని 4 రోజులు తిప్పి జైల్లో పెట్టి ఇవన్నీ వ్యక్తిగత కక్షలు. వ్యక్తిగత కక్షలకు కాదు కదా రాజకీయాలు చేసేది, రాష్ట్రాన్ని ఇక్కడ వేదికగా చేసింది.